హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం మన ఆధార్తో లింక్ అయిన మొబైల్ నెంబర్ని ఎలా అప్డేట్ చేసుకోవాలో చూద్దామండి. దానికోసం త్రూ యాప్ అనమాట. త్రూ యాప్ మన ఆధార్తో లింక్ అయిన మొబైల్ నెంబర్ని ఎలా అప్డేట్ చేసుకోవాలి. రీసెంట్ అప్డేట్స్లో అయితే యుఐడిఏ వాళ్ళు మనకి ఒక న్యూ యాప్ని అయితే అవైలబుల్గా ఉంచారండి. ఆధార్ అనే యాప్ని యూజ్ చేసుకొని మనం ఎనీ ఆధార్ సేవా కేంద్ర విజిట్ చేయకుండా డైరెక్ట్గా త్రూ మొబైల్తోనే మన మొబైల్ నెంబర్ని మనం ఈజీగా అప్డేట్ చేసుకోవచ్చు మన ఇంట్లో కూర్చొనే బై యూజింగ్ ఆధార్ యాప్. ఆ యాప్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, దాని లింక్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు వీడియోలో చూడొచ్చు. డిస్క్రిప్షన్లో ఆధార్ యాప్ న్యూ యాప్ యొక్క లింక్ నేను ఇస్తాను, చూడండి. డౌన్లోడ్ చేసుకొని మీరు ఈ ప్రాసెస్ని మీరు చేసుకోవచ్చు ఇంట్లో కూర్చొని. దానికోసం మీరు ఏం చేయాలంటే ఫస్ట్ మీ ఆధార్ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటారు. డౌన్లోడ్ చేసిన తర్వాత ఆ యాప్ని ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత గెట్ స్టార్టెడ్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఫస్ట్ ఆధార్ నెంబర్ అడుగుతుంది. ఏ ఆధార్ యొక్క లింక్ అయిన మొబైల్ నెంబర్ని మీరు అప్డేట్ చేయాలనుకుంటున్నారో ఆ ఆధార్ నెంబర్ని మీరు ఎంటర్ చేయాలి. దెన్ ఓటీపీ వెరిఫికేషన్ అడుగుతుంది. ఓటీపీ వెరిఫికేషన్ చేయాలి. నెక్స్ట్ ఫేస్ అథెంటికేషన్ అడుగుతుందండి. ఫేస్ అథెంటికేషన్ కూడా మీరు చేయాలి. నేను మీకు ఈ స్క్రీన్లో చూపిస్తున్నాను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. ఆ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మీరు ఫాలో అవుతూ మీ మొబైల్ నెంబర్ని మీరు అప్డేట్ చేసుకోవచ్చు. అలాగే ఫేస్ అథెంటికేషన్ అయిపోయిన తర్వాత మీరు ఆధార్ యాప్లోకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత మీ ఆధార్ నెంబర్ కనిపిస్తుంది. అక్కడ మీ ఆధార్ నెంబరు సమ్ డీటెయిల్స్ కూడా కనిపిస్తాయి. అక్కడ మీకు కార్నర్లో సర్వీసెస్ అనే ఆప్షన్ ఉంటుంది. మీరు ఇక్కడ నేను ఇవ్వచ్చు, ఇక్కడ స్టెప్స్లో కూడా ఇచ్చాను. సర్వీసెస్ అనే ఆప్షన్ ఉంటుంది. సర్వీసెస్ ఆప్షన్లోకి వెళ్ళి అప్డేట్ మొబైల్ నెంబర్ పైన క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత మీరు ఏ నెంబర్ని అయితే న్యూ నెంబర్ ఏదైతే నెంబర్ని అప్డేట్ చేయాలనుకుంటున్నారో మీ ఆధార్తో ఆ నెంబర్ని ఎంటర్ చేస్తారు. దానికి ఓటీపీ వెరిఫై చేసుకోవాలి. మీరు వెరిఫై మొబైల్ నెంబర్ చేసుకోవాలి. ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేస్తారు. న్యూ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓకేనా. ఓటీపీ వెరిఫై చేసిన తర్వాత అగైన్ ఫేస్ అథెంటికేషన్ చేయాలి. ఆ పర్టికులర్ ఆధార్ నెంబర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ యొక్క ఫేస్ని మీరు అథెంటికేట్ చేయాల్సి ఉంటుంది. అథెంటికేట్ చేసిన తర్వాత మీరు పేమెంట్ చేయాలి. ఇక్కడ మనకైతే 75 రూపీస్ అనేది పేమెంట్ ఉంటుందండి. మొబైల్ నెంబర్ అప్డేట్కి కానీ అడ్రస్ అప్డేట్కి కానీ మనం త్రూ ఆధార్ యాప్ చేసుకోవచ్చు. దానికి మనం పే చేయాల్సిన అమౌంట్ వచ్చి 75 రూపీస్. మీరు ఆన్లైన్లో అమౌంట్ పే చేసుకోవచ్చు. 75 రూపీస్ పే చేసిన తర్వాత మీరు రిక్వెస్ట్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఒక ఎస్ఆర్ఎన్ నెంబర్ జనరేట్ అవుతుంది. అంటే సర్వీస్ రిక్వెస్ట్ నెంబర్ ఒక నెంబర్ మనకు జనరేట్ అవుతుంది. దాన్ని మీరు జస్ట్ నోట్ చేసుకోండి. ఫర్దర్గా మనం మన నెంబర్ అప్డేట్ అయిందో లేదో చెక్ చేసుకోవడానికి ఆ నెంబర్ యూజ్ అవుతుంది. ఓకేనా. ఇలా మీరు మీ ఆధార్ యొక్క మొబైల్ నెంబర్ని అప్డేట్ చేసుకోవచ్చు బై యూజింగ్ ఆధార్ యాప్. ఓకే, దట్స్ ఇట్ గైస్. థ్యాంక్ యూ.